నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. గణేష్ ఉత్సవాలు దగ్గరలో ఉన్నాయి. ఓల్డ్ సిటీ మొత్తం కూడా మొన్న కూడా చూసాం. అల్లకల్లోలం జరిగిన పరిస్థితి. హిందువుల మీద దాడి గాని, టెంపుల్స్ మీద దాడి ప్రధానంగా మనం చూసుకుంటే. సో వీటన్నిటి నడుమ ఇప్పుడైతే వినాయక చవితి రాబోతుంది. మరి దీనికి సంబంధించి కొన్ని పాత బస్తీలో ఆంక్షలు కూడా పెడుతున్న పరిస్థితి. మరి వీటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చిక్కోటి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అన్న. జై శ్రీరామ్. అన్న, మొన్న ఓల్డ్ సిటీలో చూసాం టెంపుల్ మీద దాడి, హిందువుల మీద దాడి జరుగుతుంది. మరి మీ స్టాండ్ ఏంటి దీని మీద? ఆబ్వియస్లీ హిందుత్వానికి సపోర్టు. ఎవడు కూడా దాడి చేసిరో ప్రభుత్వం వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళపై పీడీ యాక్టులు నమోదు చేయాలి. వాళ్ళ వెనకాల ఏ శక్తులు ఉంటాయి? ఇప్పుడు ఒక హిందూ టెంపుల్ పై దాడి చేసిరు, అమ్మవారి విగ్రహాలు ధ్వంసం చేసిరు అంటే ఒక ఆర్డినరీ పర్సన్ తోటి అయ్యే విషయం కాదు. దాని ఇంకా ఏదైనా పొలిటికల్ ఉద్దేశం ఉందా? ఎవరున్నారు? నా అనుమానం ఈ అమ్మాయి కుక్కలు ఉన్నారు ఇంట్లో. ఎందుకంటే దాడి చేసిన వాళ్ళు కూడా ముస్లింలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి డెఫినెట్ గా ఎంఐఎం పాత్ర ఉంటది. దీనిపై రేవంత్ రెడ్డి సర్కారు ఎలాంటి భయం లేకుండా దానిపై దర్యాప్తు చేసి వాళ్ళపై గట్టి చర్యలు తీసుకోవాలి. కానీ అంటే పునర్నిర్మాణం అనేది ఎంతవరకు దీనికి కరెక్ట్ ఆన్సర్ అంటారు? ఇప్పుడు ఏదైతే అధికారులు చెప్తున్నారు పునర్నిర్మాణం అంటే ఇప్పుడు నేను వచ్చి మీ కాలు చేతులు ఇరగొట్టండి, కాలు చేతులు ఇరగొట్టి నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తా అంటే అయిపోద్దా? కాదు కదా, అది పద్ధతే కాదు కదా. ఒక కోట్ల మంది విశ్వసించే హిందువుల మనోభావాలకు కిచ్చపరిచే విధంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారంటే ఈ గవర్నమెంట్ లో భయం భక్తి లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కారు ఓవైసీలకు ఎప్పుడు కూడా భయపడతారు. ఏ గవర్నమెంట్ ఉన్నా భయపడతారు. గత బీఆర్ఎస్ అంతే, ఇప్పుడు కూడా ఇంతే. ఇప్పుడు వాళ్ళకి అదే కరెక్ట్ చిత్తశుద్ధి ఉంటే మరి వాళ్ళ ఓవైసీకి సంబంధించిన ఫాతిమా కాలేజీలో ఎందుకు ధ్వంసం చేస్తలేరు? ఎందుకు కూలగొట్టలేరండి? క్లియర్ కట్ గా అది చెరువు కట్టు బిమ్ మీదనే ఉన్నది కదా. పేదల ఇల్లు మస్తు మంది ఇప్పుడు రామ్నగర్ లో పేదలు ఎన్నో ఇళ్ల నుంచి ఉన్న రేకుల షెడ్లు రెక్కాడితే డొక్కాడని పేదల ఇల్లు కూలగొడుతుంది. సరే, నీకు నిబంధనల ప్రకారం కూలగొట్టాడు, ఇబ్బంది లేదు. మరి వాళ్ళు ఏం చేసారు? చిన్నోళ్ళని ఎందుకు కొడుతున్నావు? కొట్టేదో పెద్దోళ్ళని కూడా కొట్టాలి కదా. ఎవరున్నారు వాళ్ళని కొట్టాలి కదా. క్లియర్ కట్ గా అంటే ఏమన్నా అంటే విద్యార్థుల భవిష్యత్తు వేరే కాలేజీలో ఇవ్వండి ఇమీడియట్. గవర్నమెంట్ తలుచుకుంటే ఏం కాదు, ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా అవుతుంది కదా. వేరే కాలేజ్ లో ఇమీడియట్ గా వాళ్ళని అక్కడ పంపించండి, క్లాసెస్ కంటిన్యూ చేయండి. ఇక్కడ ఊలగొట్టాలి కదా. మరి భయం, వీళ్ళకు భయం ఏంటంటే మేమేదో ప్రతాపం చూపిస్తా అని చెప్పి పేదలపై ప్రతాపం తప్పించి హైడ్రా అంటే నేను కూడా ఒక రకంగానే బాగుంది అని అనుకున్నా. కానీ మరి పేదల ఇల్లు కూలగొట్టిన వాళ్ళు మరి పెద్దోళ్ళు పోతలేరని అనుకుంటున్నారు. నాగార్జున ఇన్కన్వెన్షన్ కూలగొట్టి ఒక పెద్దోంది కొట్టి మిగతా అందరు వేల మంది పేదల పొట్ట కొడతా అంటే కుదరదు కదా. కానీ అన్న, ఒకటి హస్మత్పురాలో కూడా ఒక దేవాలయానికి నోటీసులు అంటించిన పరిస్థితి. మీకు బుద్ధి ఉండాలి, సిగ్గు ఉండాలి. అలా దేవాలయాలకు నోటీస్ ఇస్తే సర్వనాశనం అయిపోతుంది గవర్నమెంట్. నేను చెప్తున్నా, రోడ్డుపై అడ్డగోలుగా ఎన్నో మస్జిద్లు ఉన్నాయి పర్మిషన్ లేకుండా. రోడ్డుపై వాళ్ళ కట్టడాలు నేను చూపిస్తా దగ్గరుండి. సైదాబాద్ లో వినయనగర్ లోనే ఒక బిల్డింగ్ ఉంది, రోడ్ వైండింగ్ పోతుందని చెప్పి మీద మస్జిద్ కట్టుకురు. మరి దానిపై చర్యలు ఎందుకు? లిఫ్ట్ రోడ్ పైనే ఉంది, రోడ్డు కబ్జా చేసి లిఫ్ట్ పెట్టారు. మరి దానిపై ఏమైంది? రోడ్డుకు అడ్డంగా ఎన్నో దర్గాలు ఉన్నాయి. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? దేవాలయాలకు నోటీస్ ఎట్లా ఇస్తారు? ఒక్క దేవాలయాల జోలికి రండి, చూపిస్తాం మేమేందో, మా పవర్ ఏందో, హిందుత్వం పవర్ ఏందో చూపిస్తాం. ఒక్క దేవాలయ నోటీస్ కాదు, ఎవరైనా దేవాలయాలపై పడితే మాత్రం బాగుండదు. మొత్తం లక్షల కోట్ల మంది హిందువులు ఏకమవుతారు బిడ్డ. మరి మీ తోళ్లు తీసే పరిస్థితి ఉంటుంది. ఎవడైనా సరే దేవాలయాల జోలికి వస్తే మాత్రం బాగుండదని చెప్తున్నా. మరి అంటే ఇదే తరుణంలో ఇప్పుడు వినాయక చవితి జరుపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి పాత బస్తీలో ఆంక్షలు వస్తున్నాయి. ఇప్పుడు పాత బస్తీలో కాదండి, కొత్త బస్తీలో కూడా ఆంక్షలు, కొత్త సిటీ న్యూ సిటీలో కూడా ఆంక్షలు ఉన్నాయి. దేని వల్ల? కరెంటు బిల్లు కట్టాలి అది ఇది అని చెప్పి. ఏంది మీరు 11 days మేము చేసే హిందుస్థాన్, హిందూ దేశం ఇది. హిందూ దేశంలో మా పండుగలో మేము చేసుకోనికి పర్మిషన్ లేదండి. ఓకే, నా మాత్రం మీ విలువనిచ్చి పోలీసు వాళ్ళకి ఒక విలువతోటి మేము పర్మిషన్ ఇస్తాము. ఇజ్జేయి అజ్జేయి మేము పర్మిషన్లు ఇవ్వము. డీజేలకు ఎందుకు ఇయ్యారండి మీరు? మా దేశంలో మేము చేసుకునే ఒక గొప్ప పండుగ మేము చేసుకుంటాము. మీరేంది నాకు అర్థం కాదు. ప్రధానికి అడ్డంకి కరెంటు బిల్లు కట్టాలి అది కట్టాలి అని చెప్తున్నారు. మరి ఇవాళ ఓల్డ్ సిటీలో ప్రజల దగ్గర, ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ ఉన్నారు మస్తు మంది, కరెంటు బిల్లులే కట్టట్లేదు ఏళ్ళ నుంచి. మరి అందరి కట్టి వసూలు చేస్తురా మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే ఏదైనా హిందువులకే వర్తిస్తుందా? ప్రతిదీ హిందువులకే వర్తిస్తుందా? ఎన్నో ఏళ్ల నుంచి నల్లా బిల్లులు కట్టని ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఓల్డ్ సిటీలో ముస్లిమ్స్. కరెంటు బిల్లులు డైరెక్ట్ వైర్లకు వేస్తారు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు అయితే వైర్లకు వేస్తారు డైరెక్ట్. పోల్కే నుంచే కరెంటు తీసుకుంటారు. ముస్లింలకు సంబంధించి ఏ పండగ అయినా పోల్ల నుంచి కరెంటు తీసుకుంటారు. మరి ఇవాళ హిందువులకే యాదకొస్తున్నాయా? మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర వసూలు చేయండి ఏళ్ళ నుంచి వచ్చే కరెంటు బకాయిలు.
హిందూ అనేటోడు ఒక నెల కరెంటు బిల్లు కట్టకపోతే వచ్చి కట్ చేస్తారు. మరి ఇవాళ దమ్ముందా? ఇవాళ ఎలక్ట్రిసిటీ బోర్డులకు అడుగుతున్నా, ఇవాళ ఓల్డ్ సిటీ వై వసూలు చేసే దమ్ముందా? ఇవి కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముందా? ఎంతసేపు మైనారిటీలకు కొమ్ము కాస్తూనే ఉంటారు. మీరు వేరే చేతనే కాదు, హిందువులపై దాడులు చేసుడు, మైనారిటీలకు కొమ్ము కాస్తుంటారు. సిగ్గు శరం ఉండాలి. కానీ ఒకటన్నా అంటే సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఎక్కడైనా ఫాలో అవుతున్నట్టు కనపడుతుంది. సెక్యులర్ పార్టీ ముసుగులో వీళ్ళు చేసేది హిందువులపై దాడులు, హిందువులపై దౌర్జన్యాలు, హిందువులకే వర్తిస్తాయి పర్మిషన్లు, రూల్స్ హిందువులకే వర్తిస్తాయి, వేరే వాళ్ళకే వర్తించాయి. ఎందుకంటే వాళ్ళకి ఓటు బ్యాంక్ కావాలి. మరి కాంగ్రెస్ కు ఓటేసి హిందువులకు సిగ్గుండాలి. మరి కనబడతలేదా? మొన్న దేవాలయంపై దాడి కనబడతలేదా? ఇవాళ హిందూ పండుగ చేసుకోవాలంటే 150 పర్మిషన్లు అడుగుతారు, కనబడతలేదా? మనం ఆలోచించుకోవాలి. మా హిందువుల జోలికి రావద్దు, మా పండుగల జోలికి రావద్దు. జెన్యున్ గా పర్మిషన్లకు పెడతాము, పర్మిషన్లు ఇవ్వాలి. పొద్దున్న లేవంగానే 5 గంటలకు, మరి మాకు పొద్దున్న లేవంగానే వస్తుంది కదా సప్పుడు. పొద్దున్న లేవంగానే 5 గంటలకు ప్రతి ఊర్లో మైకులు పెట్టుకొని రాష్ట్రం మొత్తం పొద్దున్న లేవంగానే 5 సార్లు వస్తుంది కదా. మరి దాని గురించి ఏం మాట్లాడరు ఎందుకు? మేమని అంటున్నామా? మేమైతే కోఆపరేట్ చేస్తున్నాం కదా. రెగ్యులర్ గా ఉంటది, అన్ని డేస్ లో ఎవ్రీడే ఉంటది. 11 days కి ఎందుకు నొప్పి? పుంగిలు పెట్టుకొని పెడతారు కదా. మరి ఎందుకు మాకెందుకు వర్తిస్తాయి పర్మిషన్లు? ఓల్డ్ సిటీ డబుర్పురాలో ఫ్లైఓవర్ బ్లాక్ చేసుకొని మీటింగులు పెట్టుకుంటారు. ఎవడన్నా అడిగిండా? మీరు అప్పుడు మరి ఒక ట్రాఫిక్ వెళ్ళే రూట్ లా ఒక ఫ్లైఓవరే బంద్ అవుతుంది వాళ్ళు 2 గంటలు 3 గంటల మీటింగ్ కి. మరి అప్పుడు పర్మిషన్లు వర్తించాయా? ఆ పండుగలకు వచ్చే వరకు ఎందుకు పర్మిషన్లు అంటున్నా. కానీ అంటే ఒకటి అంటే ఇటీవల జరుగుతున్న అంటే బంగ్లాదేశ్ లో దాడి మీద కూడా మీరు మాట్లాడిన పరిస్థితి, మరి హైదరాబాద్ మరొక బంగ్లాదేశ్ అవ్వబోతుందా? అంటే హిందువుల మీద ప్రధానంగా టార్గెట్ చేసి హిందూ సోదరులు మేల్కోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. సిగ్గు లేకుండా ఇట్లనే ఉంటే మాత్రము 20 ఏళ్ళు 30 ఏళ్ళలో మనం మైనార్టీలు అవుతాం. ఎంతో మంది అడిగిరు నేను ఈ మాట మాట్లాడుతుంటే, మైనార్టీలు అయితే ఏమైతుంది బొచ్చు అవుతుంది, అక్కడనే అవుతుంది. ఎట్లా బంగ్లాదేశ్ అయిందో ఇక్కడ అట్లనే అవుతుంది. తట్టుకోగలుగుతారా అని అడుగుతున్నాను నేను. తట్టుకోలేము. మన మెజార్టీలు ఉంటేనే ఇలా మేము మెజార్టీలు, వాళ్ళు మైనార్టీలు. 15 నిమిషాలు టైం ఇస్తే మొత్తం అందరినీ లేపు పడేస్తా అని చెప్పారు. మరి రేపు మనం మైనార్టీలు అయితే ఏమవుతుందని అడుగుతున్నా. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడితే మత కల్లోలాలు సృష్టిస్తున్న చీకోట. మత కల్లోలాలు కాదు, నిజము ఇది, నిజము ఇది. బుద్ధి ఉండాలి ప్రజలకు, హిందూ సోదరులకు బుద్ధి ఉండాలి, ఆలోచన తెచ్చుకోవాలి, ఐకమత్యం కావాలి. ఎవరిని పోయి కొట్టుమంటలేను రాబాయ్ నేను, ఎవరిని పోయి దాడి చేయమంటలే. మన మీద దాడికి వస్తే మాత్రము మనం డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా లేదా అని ఆలోచించుకోవాలి. అంటే ఇంకోటి అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి, అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ ఏంటంటే, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి అల్లర్లు పెరిగినాయి. అంటే ఎంతో కొంత మనం చూసుకున్నాం. ఎవడు ఇంటాడంటే కాంగ్రెస్ లో ఎవనుకోడు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి చెప్పినట్టు ఇంటనేమో కాదు, ఇంట్లో 10 మంది ముఖ్యమంత్రులు ఉంటారు. పేరుకి ఒక ముఖ్యమంత్రి, వాంది నడుస్తుంది వీంది నడుస్తుంది, ముఖ్యంగా ఈ ఓవైసీ సోదరులు నడుస్తుంది. ఇవన్నీ యాక్టింగ్ లే. అంటే చెప్పుకున్నది అనేది అబద్ధం అంటారు. అన్ని అబద్ధాలు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎంఐఎం కి కొమ్ము కాస్తుంది, ఏ గవర్నమెంట్ కి వచ్చినా ఎంఐఎం సంకలనం వస్తుంది. ప్రజలు గ్రహించాలి. ఇలా బీజేపీ ఇప్పుడు మొన్న కమ్యూనల్ ఇష్యూ అయింది, గుడి మీద ఆడింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువులు లేరా? ఒక్క నా కొడుకు ఎందుకు రాడు? ఓన్లీ బీజేపీ రావాలనా? ఓన్లీ హిందూ సంస్థలు రావాలనా? ధార్మిక సంస్థలే రావాలనా? మరి మీరు హిందువులు కాదా? మీరు గుళ్ళకు పోతలేరా? మీరు బొట్టు పెట్టుకుంటలేరా? మీరు పూజలు చేస్తలేరా? సిగ్గు తెచ్చుకోవాలి. కాంగ్రెస్ లో ఉన్న హిందువులు సిగ్గు తెచ్చుకోవాలి, బీఆర్ఎస్ లో ఉన్న హిందువులు సిగ్గు తెచ్చుకోవాలి. మీరు కూడా రియాక్ట్ కావాలి కదా. గుడి అనేది అందరిది, ప్రతి ఒక్క హిందువుది. బీజేపీ వాళ్ళు వచ్చి ధర్నా చేయాలా? మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా రాలేదే, పరామర్శించడానికి కూడా రారా? ఇంత పెద్ద దాడి జరిగితే, ముస్లిం పై దాడి జరిగితే, ఒక మస్జిద్ పై ఏమన్నా అనుచిత వ్యాఖ్యలు చేసిరు అనగానే కథం మీద పడతారు, మేము సెక్యులర్ వికులర్ అని చెప్పి. సిగ్గుండాలి మీకు. హిందూ పుట్టుక పుట్టి మాట్లాడి. దాడి ఎక్కడ జరిగినా హిందువులంతా ఐక్యం కావాలి. హిందువులు అనేటోడు ఎవడు ముందే పోయి దాడి చేయడు. మా మీదకి దాడి వస్తేనే ప్రతి దాడి ఆలోచిస్తాం. రైట్. సో ఫైనల్ అంటే ఏం చెప్తారు ఈ రోజు మరి రాబోతున్న ఏ పండగకైనా మీరు పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు కూడా ముషీరాబాద్ ఏరియాలో పర్మిషన్ ఇస్తలేరంట. గణేష్ ఆగమన్కి ఆల్రెడీ పర్మిషన్ ఇస్తా అని చెప్పిర్రంట, మళ్ళీ ఇస్తలేరంట. 10 లక్షలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. మరి ఎందుకు ఇస్తలేరు? మా వాళ్ళు ఏమి ఇబ్బంది అవుతుంది? మేమైనా డిస్టర్బ్ చేస్తున్నామా? మా పండుగ మేము సంతోషంగా చేసుకుంటున్నాం, మా పండుగ మేము వైభవంగా చేసుకుంటున్నాం, మా హిందుత్వాన్ని మేము చాటి చెప్పాల్సిన అవసరం ఉంది.
సో మా పండగలకు డిస్టర్బ్ చేయొద్దు. పోలీస్ శాఖ గారు డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పర్మిషన్ల పెద్ద ఎత్తున ధర్నాలకు దిగే పరిస్థితి ఉంటుందని సందర్భంగా తెలియదు. రైట్, థ్యాంక్ యూ.